బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించారు. జాతీయ కార్యవర్గంలో మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా పురంధేశ్వరి, రామ్ మాధవ్, వసుంధరా రాజేలకు అవకాశాన్ని కల్పించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ నేపథ్యంలో బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించగా జాతీయ కార్యవర్గంలో మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా ఇప్పటికే పురంధేశ్వరి, రామ్ మాధవ్, వసుంధరా రాజేలకు అవకాశం కల్పించగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ నేపథ్యంలో బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనము గత 2 నెలల నుంచి కూడా వింటూ ఉన్నాము. బీజేపీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు అన్నది కూడా త్వరలో అన్నది, పార్లమెంటు సమావేశాల కన్నా ముందుగా అన్నటువంటి అంశాన్ని కూడా అనుకున్నాం. కానీ కొద్దిసేపటి క్రితంగా కీలకంగా బీజేపీకి సంబంధించినటువంటి నూతన కార్యవర్గము రానున్నటువంటి రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యవర్గాన్ని రూపొందించడం అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఇందులో వసుంధరా రాజే సీనియర్ నేత, దాదాపు మనకు ఇటు రానున్నటువంటి ఇటు పంజాబ్ ఎన్నికలు అనుకోవచ్చు, రాజస్థాన్కి సంబంధించింది అనుకోవచ్చు, పాలిటిక్స్ లో చాలా కీలకంగా ఉండేటటువంటి నేతల పేర్లను కూడా ఇక్కడ చేర్చడము. స్మృతి ఇరానీ దాదాపు మనకు ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడా మాటల యుద్ధాన్ని కూడా ఆమె అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో కూడా ఇటు ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి దాంట్లో కూడా చాలా కీలకంగా స్మృతి ఇరానీ కాంగ్రెస్ తో ఫైర్ బ్రాండ్ లాగా కూడా పేరు పొందినటువంటిది. వీరిద్దరికీ కూడా కొత్తగా ఇప్పుడు ఈ కార్యవర్గంలో కూడా చోటు లభించడము అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యంగా అంటే ఇటు జాతీయ పరంగా అనుకోవచ్చు, రాష్ట్రాల పరంగా అనుకోవచ్చు, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగానే ఈ కూర్పు చాలా కీలకంగా కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్నటువంటి అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి అంటే జాతీయపరమైనటువంటి జాతీయపరమైనటువంటి అభ్యర్థులను ఎంపిక అన్నది చాలా కీలకంగా, ముఖ్యంగా జెన్జెడ్ కి సంబంధించినటువంటి అంటే జెన్జీకి సంబంధించినటువంటి యూత్ని ఆకర్షించే విధంగా, వారితో మమేకమయ్యే విధంగా కూడా ఇందులో కార్యవర్గ కూర్పులో చాలా మందికి కూడా ఇటు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఈ రోజు జరిగినటువంటి నూతన కార్యవర్గానికి చాలా కీలకంగా మార్పులను కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు స్మృతి ఇరానీ అనుకోవచ్చు, వసుంధరా రాజే అనుకోవచ్చు, దాదాపు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా కీలకంగా కూడా బాధ్యతలు ఉండే విధంగా కూడా ఈ కూర్పు జరిగింది. ఈ కార్యవర్గానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, ఇప్పుడు ఉండేటటువంటి యూత్ని జెన్జీకి సంబంధించినటువంటి యూత్ని ఆకర్షించే విధంగా రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల కీలక భూమిక అన్నటువంటిది రానున్నటువంటి ఎన్నికల్లో అటు మనకు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఈ 2 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కూడా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు దక్షిణాది రాష్ట్రానికి సంబంధించింది కూడా అక్కడ అంటే ఇటు బీజేపీ ప్రాధాన్యత పెరిగే విధంగా కూడా టోటల్ జాతీయ కార్యవర్గాన్ని మొత్తం అంతా కూడా ఇటు నితిన్ నబీన్ అధ్యక్షతన దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యంగా దాదాపు పార్లమెంటు సమావేశాల కన్నా ముందుగా కూడా ఒకలాంటి కార్యవర్గాన్ని రూపొందించినటువంటి ఇది కూడా అందింది. దాదాపు
దాదాపు 1-2 రోజుల్లో దానికి అంటే ఈ కొత్త టీంని అప్పుడే అంటే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగానే ప్రకటించేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంటు సమావేశాల కన్నా ముందుగా కూడా రాష్ట్రపతిని కలవడము, తర్వాత అటు దాదాపు కేంద్ర హోంశాఖ మంత్రితో అమిత్ షాతో కూడా సమావేశం జరిపినటువంటిది చాలా కీలక భేటీ కూడా జరిగింది చాలా మటుకు. కానీ పార్లమెంటు సమావేశాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు, అటు బీహార్లో జరిగినటువంటి ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బంకిపూర్ ఎన్నిక అనుకోవచ్చు, తర్వాత ఇటు మనకు బెంగాల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టే విధంగా మనకు ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా కూడా ఈ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ వర్గానికి నూతన సభ్యులను అనుకోవచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి యూత్ కి దగ్గరగా ఉండే విధంగానే ఈ మొత్తం కూర్పు కూడా అంటే ఈ చేంజెస్ అంతా కూడా కొంత చేంజ్ చేసిన తర్వాతనే ఈ రోజు కీలకంగా కూడా ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించారు. జాతీయ కార్యవర్గంలో ఇప్పటి వరకు 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పురంధేశ్వరి, రామ్ మాధవ్, వసుంధరా రాజేలకు అవకాశాన్ని కల్పించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ నేపథ్యంలో బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. పార్టీ జాతీయ నాయకత్వంతో కీలకమైన మార్పులు చేస్తూ కొత్త టీంకు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి అవకాశాన్ని కల్పించగా మొత్తం 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఈ జాబితాలో 6 మహిళలకు చోటు కల్పించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను కొనసాగిస్తూనే సంస్థాగత సంయుక్త కార్యదర్శులుగా శివప్రకాష్, సౌధాన్ సింగ్కు బాధ్యతలు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ నుంచి పురంధేశ్వరికి జాతీయ కార్యవర్గంలో కీలకమైన స్థానం దక్కింది. మొన్నటి వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురంధేశ్వరికి తాజాగా జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను అప్పగించారు. జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో ఆమెకు మరో కీలకమైన బాధ్యత ఇవ్వటం ఇప్పుడు ఏపీ రాజకీయాల పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పురంధేశ్వరితో పాటు రామ్ మాధవ్, వసుంధరా రాజేలకు కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశాన్ని కల్పించారు. అయితే జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో తీరత్ సింగ్ రావత్, వైజయంత్ పాండా, రేఖా శర్మ, వర్షాబేన్, నరేంద్రబాయ్ దోషి, భారతి ప్రవీణ్ పవార్, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, అలాగే మధు చంద్రశేఖర్తో పాటు పురంధేశ్వరి, వసుంధర రాజేలకు చోటు కల్పించింది.
ఈ పదవుల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ బీజేపీ నాయకత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు బీజేపీ ఈ రోజు ఏదైతే నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత ఇందులో మనము చాలా ఎక్కువగా అంటే అటు పంజాబ్ అనుకోవచ్చు, రాజస్థాన్ అనుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ ఏదైతే అంటే ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాలపై కూడా ఫోకస్ చేసే విధంగా కూడా కార్యవర్గ ఏదైతే నేషనల్ టీమ్ కి సంబంధించింది చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, సీనియర్ పర్సన్స్ ని కూడా అలాట్ చేసినటువంటిదని చెప్పవచ్చు. దాదాపు మనకు అటు అంటే ఎప్పుడు కూడా ఇద్దరు ముస్లిం మహిళలకు మాత్రమే ఇందులో చాలా కీలక కూడా ఇందులో మెంబర్స్ ని తీసుకునే వాళ్ళు ఈసారి మాత్రము ఖచ్చితంగా దాదాపు నలుగురిని ఈ యొక్క అంటే ఈ లిస్ట్ కి సంబంధించి జాతీయ కార్యవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో నలుగురు ముస్లిం మహిళలకు ఇక్కడ చోటు కల్పించడము, ముఖ్యంగా ఇటు మనకు ఆంధ్రకు సంబంధించినటువంటిది ఇటు కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారికి ఇక్కడ అవకాశము, తర్వాత ఇటు రామ్ మాధవ్ కు దాదాపు ఆయన సీనియర్ లీడర్ అని చెప్పవచ్చు, మరొకటి ఇటు స్మృతి ఇరానీ, తర్వాత ఇటు మనకు దాదాపు ఇక్కడ చాలా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఇవ్వడం అన్నది కూడా ఎక్కడైతే అంటే కొంత బలహీనంగా ఉంది బీజేపీ అన్నటువంటి దాంట్లో చాలా కీలకంగా ఆ ప్రదేశాల్లో చాలా సీనియర్ పర్సన్స్ ని అలాట్ చేయడము అన్నది ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామం. వసుంధర రాజే ఆమె చాలా సీనియర్ లీడరు, ఆమెకి ఒక అంటే దాదాపు అటు కాంగ్రెస్ కి సంబంధించింది అనుకోవచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఆమె ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు ఉండేటటువంటి ఏదైతే పొలిటికల్ జర్నీ అనుకోవచ్చు, దాదాపు ఆమె చాలా ఏకధాటిగా దాదాపు కాంగ్రెస్ పార్టీని కూడా చాలా అనేక అంశాల్లో కూడా ఆమెకి కామెంట్ చేసినటువంటిది. దాదాపు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఒక పవర్ బ్రాండ్ అంటే అక్కడ దాదాపు మనకు ఫైర్ బ్రాండ్ లాగా ఉండేటటువంటి వ్యక్తి వసుంధర రాజే. స్మృతి ఇరానీ కూడా ఇలాంటి వ్యక్తులందరికీ కూడా చాలా కీలకంగా దాదాపు ఈ రోజు మనకు ఎవరైతే పేర్లు ప్రకటించారో వాళ్ళందరూ కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా స్తబ్దంగా ఉండేటటువంటిది, ఎక్కడా కూడా పొలిటికల్లో మనకి ఎక్కడ కూడా బయటికి కనపడకుండా ఉన్నటువంటి వ్యక్తులను మరొకసారి బీజేపీ ఈ రోజు తెరపైకి తీసుకొని వచ్చింది అని అంటే ఖచ్చితంగా రానున్నటువంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అటు ఉత్తరప్రదేశ్ చాలా కీలకంగా స్మృతి ఇరానీ ఇందులో కీలక భూమిక వహించబోతుంది. దాదాపు ఆమె గురించి దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా మరొకసారి స్మృతి ఇరానీ పోటీ చేయబోతుంది. ఉత్తరప్రదేశ్ లో కీ రోల్ గా మారబోతుంది. దాదాపు పార్టీ మరొకసారి పగ్గాలు ఇస్తుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఈ రోజు చాలా కీలకంగా కూడా మరొకసారి ఆమె పేరు ప్రకటించడం అన్నది. దాదాపు ఇటు మనకు రామ్ మాధవ్ కు సంబంధించినటువంటిది అటు బెంగాల్ ఎన్నికలకు సంబంధించింది అనుకోవచ్చు, అటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా చాలా కీలక భూమిక ఉన్నది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉండేటటువంటి పొలిటికల్ సినారియోలో కూడా ఆయన చాలా కీలకంగా కూడా అక్కడ కొన్నేళ్ల పాటు ఉండి కూడా అక్కడ వర్క్ చేసినటువంటి ఆ టోటల్ టీంని కూడా హ్యాండిల్ చేసేటటువంటిది. బెంగాల్ ఎన్నికల్లో కూడా రామ్ మాధవ్ కి సంబంధించినటువంటిది ఆయన పొలిటికల్ జర్నీ, తర్వాత బెంగాల్ ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలకంగా కూడా గ్రౌండ్ అంటే బ్యాక్ గా ఉండి కూడా అక్కడ టీం నడిపించిన దాంట్లో కూడా కీలక భూమిక వహించారు. అందులో భాగంగానే మరొకసారి ఇటు రామ్ మాధవ్ కు అటు మనకు తెలుగు వ్యక్తి కూడా కావడము చాలా కీలకంగా మరొకసారి ఇటు ఆయన పేరు కూడా ఈరోజు ప్రకటించడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటు పురంధేశ్వరి దాదాపు అటు అంటే బీజేపీలో చాలా కీలకంగా ఇటు అంటే ఢిల్లీలో ఉండేటటువంటి చాలా అనేక అంశాలపై కూడా ఆమె చాలా వాగ్దాటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. అటు హిందీ అయినా కానీ ఏ భాషలో అయినా కానీ ఆమె చాలా అంటే వాళ్ళని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కూడా క్రియేట్ చేసేటటువంటి వ్యక్తి. ఇందులో భాగంగానే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకోవచ్చు, తెలంగాణకు సంబంధించింది అనుకోవచ్చు, చాలా కీలకంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి పురంధేశ్వరికి కూడా ఈరోజు అంటే బాధ్యతలు అప్పగించడం కూడా ఒక అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇటు మరొకసారి తెలంగాణ అనుకోవచ్చు, తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, చాలా కీలక భూమిక కూడా ఇటు కేంద్ర మంత్రి పురంధేశ్వరి కానున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇక్కడ మనకు తెలంగాణ మీద ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల క్రితంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ అటు వెళ్ళడము, ఖచ్చితంగా నెక్స్ట్ ఇటు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలు కావడము, ప్రత్యేకంగా తెలంగాణ నెక్స్ట్ మన టార్గెట్ అన్నటువంటిది ఒక వాళ్ళకొక వాళ్ళకొక సిగ్నల్ కూడా ఇచ్చినటువంటిది మనకు. కళ, ఇప్పటి వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని చేశారు, అలాగే మంత్రి పురంధేశ్వర్ని కూడా పెట్టారు. లేడీస్ కి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేయాలని బాగా ఇదిగా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరిని ఎన్నుకోలేదు, అలాగే డీకేఆర్ను ఎందుకు తీసేశారు? ఇలాంటి పరిణామాలను మనం ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇక్కడ రెండు అంశాలు. ఇటు డీకే అరుణకు సంబంధించినటువంటిది రానున్నటువంటి దాంట్లో ఆమెకి మరొక హోదా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటది ఉన్నటువంటి అంశాలు కూడా ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా వినిపించినటువంటిది ఒక భాగం. కానీ ఇప్పుడు రానున్నటువంటి తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో డీకే అరుణ పేరు లేకపోవడం ఎందుకు అన్నటువంటి మీ క్వశ్చన్కి ఇక్కడ చాలా కీలకంగా ఇటు కేంద్ర మంత్రి పురంధేశ్వర్కి సంబంధించినటువంటి ఏదైతే బాధ్యతలు దాదాపు అంటే మనకు ఇక్కడ ఒక కంపేరింగ్ అన్నది కూడా కాదు, దాదాపు ఇక్కడ ఓటర్ శాతం ఎక్కువగా కూడా హైదరాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఎన్టీఆర్ దాదాపు టీడీపీ వర్గానికి సంబంధించింది అనుకోవచ్చు, టీడీపీకి సంబంధించింది, అటు బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరికి కలిసినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. అటు ఎన్టీఆర్ కుమార్తెగా కూడా ఆమెకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు అనుకోవచ్చు. ఇందులో తెలంగాణలో బీజేపీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ఎలాగో గ్రౌండ్ లో నుంచి కూడా చాలా అంటే గ్రౌండ్ వర్క్ నుంచి కూడా ప్రారంభించింది. గ్రౌండ్ లో ఉండేటటువంటి రియాలిటీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసి చాలా పోరాటాలు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కూడా అటు బీజేపీ ఎంపీలందరూ కూడా వర్క్ చేస్తున్నటువంటిది. కానీ ఇక్కడ ఇటు కేంద్ర మంత్రి పురంధేశ్వరి పేరు ప్రకటించడానికి ముఖ్య కారణము తెలంగాణకు సంబంధించినటువంటి అక్కడ అంటే ఇటు ఆంధ్రకి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణము. మరొక కారణము ఇటు తెలంగాణ ఎంపీలతో కూడా అటు కేంద్ర మంత్రి పురంధేశ్వరికి ఉండేటటువంటి పరిచయాలు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కొంత క్యాలిక్యులేషన్ తోటే ఇక్కడ కేంద్ర మంత్రికి ఇటు పురంధేశ్వరికి బాధ్యతలు ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్. దాదాపు ఇక్కడ డీకే అరుణకు సంబంధించినటువంటి అంశానికి వస్తే డీకే అరుణకు సంబంధించింది ఆమె చాలా ఎక్కువగా కూడా ఇక్కడ ఢిల్లీలో కూడా చాలా ఎక్కువగా కూడా చాలా యాక్టివ్ పర్సన్. ఆమె దేనికైనా కానీ సమాధానం చెప్పేటటువంటి ఒక పొలిటికల్ లీడర్. దాదాపు ఇప్పుడు ఆమె పేరు తీసేయడం అంటే దీనికి సంబంధించినటువంటిది మరొకటి ఆమెకు సంబంధించినటువంటి ఒక హోదా అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అంటే ఛాన్స్ ఏదైనా ఉంటేనే కానీ ఆ క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే ఇటు పురంధేశ్వరికి ఇవ్వడము, అక్కడ ఓటింగ్ శాతాన్ని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటు పురంధేశ్వరి పేరు ఎక్కువగా బయటికి రావడం. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో కూడా అటు బీజేపీ ముందుకు వెళ్లే దిశగా కూడా ఇక్కడ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేస్తున్నటువంటి దాదాపు కొన్ని నెలల నుంచి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అనుకోవచ్చు అంతా కూడా దాదాపు ఒక వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు దాదాపు నాకు ఢిల్లీలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రత్యేకంగా కూడా సర్వే చేయించింది. అటు తెలంగాణలో అనుకోవచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఇటు నేషనల్ సర్వే టీమ్స్ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ప్రత్యేకంగా సర్వే చేయించిన తర్వాత పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే ఈ నేషనల్ మెంబర్స్ టీమ్ ని ప్రకటించినటువంటి ప్రస్తుత పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళా.